లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైనా కూడా చిన్నతనంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. బాల నటుడిగా మెప్పించిన అతడు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సాగిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఘనతలను అందుకున్నాడు. అలా ఫుల్లుగా సంపాదిస్తున్న ఈ స్టార్ హీరో ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అలాగే కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎన్నో సేవలు చేశాడు. నేడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం. పక్కా కమర్షియల్ హీరోగా తెలుగులో వరుసగా సినిమాలు చేసే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కెరీర్ ఆరంభం నుండి అదే రీతిలో వెళ్తున్న అతడు నిర్మాతల హీరోగా పేరొందాడు. అందులో భాగంగానే తొలినాళ్ల నుంచే కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వ్యాపార ప్రకటనలు చేస్తూ నిర్మాతగా సినిమాలు తీస్తూ మహేష్ భారీగానే సంపాదిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగానే కాదు, నిజ జీవితంలోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. గతంలో గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న అతను ఆ ఊరిలో అన్ని సదుపాయాలు చక్కగా ఉండేలా అభివృద్ధి చేయించాడు. అలాగే కొన్నేళ్ల క్రితం మహబూబ్ నగర్లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచాడు. సుదీర్ఘ కాలంగా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆపద సమయాల్లో ప్రజలకు, ప్రభుత్వాలను తన వంతుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. చాలా రోజుల క్రితం వచ్చిన హుద్హుద్ తుఫాను నుండి నిన్నటి కరోనా పరిస్థితుల వరకు అతడు ఎన్నో వీరాలాలు ప్రకటించాడు. ఇలా కోట్ల రూపాయలను అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన మంచి పనులు, వీరాలాలు ఒక ఎత్తైతే ఎంబీ ఫర్ సేవింగ్ హార్ట్స్ పేరిట చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించడం మరో ఎత్తు. ఇప్పటి వరకు అతడు 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. తద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపాడు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు సమాజం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలందరినీ ప్రతి విషయంలోనూ అప్రమత్తం చేస్తూ పోస్టులు పెడుతుంటాడు. అంతేకాదు, ఒక యాడ్తో కోట్లకు కోట్లు సంపాదించే మహేష్ బాబు సమాజం కోసం హిల్ ఏ చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్నాడు. మహేష్ బాబు హీరోగా 28 సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో చాలా వరకు కమర్షియల్ చిత్రాలే ఉన్నా ఈ మధ్య కాలంలో సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా శ్రీమంతుడు అనే సినిమాతో గ్రామాలను దత్తత తీసుకోవాలన్న సందేశాన్ని అందించాడు. ఆ తర్వాత మహర్షితో వ్యవసాయం చేయాల్సిన అవసరాన్ని చూపించి ప్రత్యేకంగా నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ ప్రయాణంలో భారీగానే ఆదాయాన్ని తెచ్చుకుంటున్నాడు. కానీ అందులో కొన్ని కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు అతడి బాటలోనే కుమార్తె సితార కూడా నడుస్తోంది. చిన్న వయసులోనే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అబ్బురపరుస్తోంది. ఇలా మహేష్ బాబు అన్ని విధాలుగా ఆదర్శంగా ఉంటున్నాడు. ఇదే రీతిలో కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకుంటూ ప్రజాసేవలో ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.